హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోదావరి స్టైల్‌లో ప్రాన్స్ కర్రీని మీకు చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. అండ్ ఈ రొయ్యలు ఇక్కడివి కాదండి, గోదావరివి. గోదావరివి అంటే మీకు తెలిసిందే కదా! మరింత ఫ్రెష్‌గా ఉంటది. అండ్ కర్రీ కూడా సూపర్ టేస్టీగా ఉంటది. సో, లేట్ చేయకుండా మనం ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేద్దాం రండి. సో, చూడండి, ఇలా ప్యాన్‌లో ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్‌కి జనరల్‌గా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాననమాట. నెక్స్ట్ మీడియం సైజ్‌వి ఒక 3 ఆనియన్స్‌ని ఇలా పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మిర్చి కూడా నేను ఒక 3 తీసుకున్నాను. వాటిని కూడా ఇలా చీల్చుకొని వేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా మనకి గ్రేవీ బావుండాలి అనంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి. ఆల్మోస్ట్ మాడిపోతున్నాయి అన్న రేంజ్‌లో ఫ్రై అవ్వాలనమాట. అప్పుడే మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో, చూడండి, ఇవన్నీ కూడా ఒకసారి నేను తిప్పేసి మూత పెట్టేస్తున్నాను. సో, ఇవి బాగా కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్‌గా వేగాలని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా యాడ్ చేస్తే యాడ్ చేయండి. చూడండి, ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా! సో, ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్నదే వేసుకుంటే బావుంటుంది. సో, నేనిక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో, అడుగంటుతూ ఉంటుంది కదా! సో, మనం దాన్ని అలా అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు నేను రొయ్యల్ని నీట్‌గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నానండి. చూడండి, రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ ఆర్ లేకపోతే నిమ్మరసం గాని పిండుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అంత రాకుండా ఉంటుంది. నేనిక్కడ సాల్ట్ అండ్ పసుపు వేసి 2, 3 టైమ్స్ బాగా నీట్‌గా వాష్ చేసేసి తీసుకున్నాననమాట. సో, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తున్నాయండి. సో, ఈ టైంలో మనం నీట్‌గా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కారం కూడా వేసుకోవాలండి. ఈ సాల్ట్ అండ్ కారం రొయ్యలకి బాగా పట్టేటట్లుగా గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఆర్ 1 ½ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలనమాట. ఇవి లోపు కుక్ అవుతూ ఉంటాయి. ఇవి కుక్ అయ్యేలోపు మనం ఒక స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. సో, అవి యాడ్ చేస్తే కర్రీకి టేస్ట్ ఇంకొంచెం బావుంటుందనమాట. సో, అదెలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ప్రిపేర్ చేసేద్దాం ఈలోపు. సో, మసాలా కోసం ఇలా విడిగా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, ఒక 4 ఆర్ 5 లవంగాలు, అలాగే ఒక 4-5 మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ వాటిని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో 1-1 ½ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకోండి. గసగసాలు వేసాక ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతుందనమాట. సో, వీటిని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకొని చల్లారిపోయాక మిక్సీ చేసేసుకొని ఫైన్ పౌడర్‌లా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ పౌడర్‌ని మనం ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి 1-2 మంత్స్ వరకు కూడా ఇది స్టోర్ అవుతుంది ఫ్రిడ్జ్‌లో. టేస్ట్ ఏమాత్రం కూడా పోదు. సో, ఇలా చూసారా, నేను ఇలా ఫ్రై చేసేసాను. దీన్ని పౌడర్ చేసేసి ఈ కర్రీకి యాడ్ చేసేస్తాను. చూసారా, మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకునేలోపు కర్రీ కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోయే స్టేజ్‌కొచ్చేసిందనమాట. సో, ఇదే కరెక్ట్ స్టేజ్ మనం మసాలా యాడ్ చేయడానికి. సో, మనం పౌడర్‌లా చేసుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఒక 5 మినిట్స్ పాటు మసాలా ఆ రొయ్యలకి పట్టించేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. నెక్స్ట్ హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని బాగా ఎగరబెట్టేసుకోవాలి కర్రీ. ఈ నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైతే బాగా ఎగురుతాయో అప్పుడు మంచి టేస్ట్‌గా ఉంటాయండి. అదొక సీక్రెట్ రెసిపీ అనమాట. సో, చూడండి, బాగా ఎగిరిపోయేంత వరకు కూడా నేను హై ఫ్లేమ్ మీదే ఉంచేసి బాగా ఎగరబెట్టేసాను. నెక్స్ట్ ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. చక్కటి స్టైల్‌లో చక్కగా ఈజీగా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే మంచి మసాలా రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసేసుకున్నాం. మరి లేట్ ఎందుకండి? మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి.